BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. తాగుబోతులు వెంబడించి వేధించడంతో వారి బారి నుంచి తప్పించుకునే క్రమంలో ఓ లేడీ డాన్సర్ మృతి చెందింది. ఆమె ప్రయాణించిన కారును వారు అడ్డగించి ఢీ కొట్టడంతో ఆ మహిళ మరణించింది. పశ్చిమ బెంగాల్లోని పశ్చిమ బర్ధమాన్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. హుగ్లీ జిల్లాలోని చందర్నగర్ ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల సుచంద్ర చటోపాధ్యాయ డాన్సర్, అలాగే ఈవెంట్ మేనేజర్గా కూడా పనిచేస్తున్నారు. ఆమె తన టీంతో కలిసి ఒక ప్రోగ్రాం కోసం బీహార్లోని గయాకు కారులో బయలుదేరింది. రాత్రి 9:30 సమయంలో పనాఘడ్ సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద ఆగారు. అక్కడ కారులో పెట్రోల్ కొట్టించారు. అయితే అదే సమయంలో ఆ పెట్రోల్ బంక్ వద్ద ఉన్న మరో కారులో 5 వ్యక్తులు ఉన్నారు. వారంతా మద్యం సేవించి ఉన్నారు. కారులో పెట్రోల్ కొట్టిస్తున్న సమయంలో మద్యం సేవించి ఉన్న కొంతమంది సుచంద్రను టీచ్ చేశారు. దీంతో సుచంద్ర అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. అయినా ఆకతాయిల వేధింపులు ఆగలేదు. ఆమె వాహనం అక్కడి నుంచి బయలుదేరగా తమ కారులో వెంబడించారు. నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడంతో పాటు ఆ మహిళ పట్ల అసభ్యకరంగా కామెంట్లు చేశారు. రోడ్డు డివైడర్ వద్ద ఆమె కారును ఢీకొట్టి అడ్డుకున్నారు. దీంతో ఆ వాహనం బోల్తా కొట్టింది. ముందు సీట్లో కూర్చున్న ఆ మహిళ తీవ్రంగా గాయపడగా మిగతా 2 స్వల్పంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని హాస్పిటల్కు తరలించగా సుచంద్ర మరణించినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. సుచంద్రను టీచ్ చేసి వేధించిన వ్యక్తులు తమ కారు నుంచి దిగి అక్కడి నుంచి పారిపోయారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు స్పాట్కు చేరుకున్నారు. ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కారులో మద్యం సీసాలు, గ్లాసులు ఉండడాన్ని పోలీసులు గమనించారు. ఈ సంఘటనపైన కేసు నమోదు చేశారు. ఆ కారు ఓనర్ను గుర్తించారు. పరారైన నిందితులను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.